మరణపు మూడును విడిచి అపవాది తన చుట్టుపరిచి జయోత్సవంతో మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మరణాన్ని జయించి లేచినాడు కాబట్టి నిన్ను నన్ను పాపము నుండి శాపము నుండి విమోచించడానికి చాలిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఆయన చిందించిన రక్తమును బట్టి మనిషి జీవితంలో విమోచన దొరుకుతుంది. ఇదిగో పాపము నుండి పవిత్రతలోనికి నడిపించబడుతున్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడుతున్నాడు. ఇదిగో వెలుగులోనికి నడిపించబడినాము అంటే ఇదిగో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులైన దేవుణ్ణి మనము ఆహ్వానిస్తున్నాము అంటే నీవు రక్షణ పొందినావు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ రక్షణ మనం సాధిస్తే వచ్చింది కాదు, మనం చేసిన క్రియల వల్ల వచ్చింది కాదు, మన మంచి పనుల వల్ల వచ్చింది కాదు.